మటన్ కోసం పోరాడుతున్నావు, ప్రాకులాడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, పోరాటం చేస్తున్నావు. బంగారం కోసం పోరాడుతున్నావు. బ్రతుకు తెరువులో నువ్వు అది కావాలి, ఇది కావాలి, ఆస్తి కావాలి, అంతస్తు కావాలి, పొలం కావాలి, స్థలం కావాలి, వస్తువులు కావాలి, వాహనాలు కావాలని చెప్పి ప్రొద్దున లేచినప్పుడు సాయంత్రం వరకు ప్రాకులాడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, పోరాడుతున్నావు. కానీ ఒక్క నిమిషం విను. నువ్వు చచ్చిపోయినప్పుడు దేనికోసం ప్రాకులాడావో, దేనికోసం ప్రయాసపడ్డావో, దేనికోసం పరుగులు తీసావో, దేనికోసం పొరపాట్లు చేసావో, దేనికోసం పోరాటం చేసావో, పాపిష్టి పనులు చేసావో, దాన్ని ఎంతో పాటు పట్టుకెళ్తావా? దేవునికి ఇచ్చినటువంటి బాధ్యతలను పక్కన పెట్టేసి పరలోకానికి వెళ్ళవలసిన నువ్వు తప్పుడు మార్గంలో సంపాదిస్తూ, ఆస్తిపాస్తులు కూర్చుకుంటూ, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటూ, కుటుంబమంటే ఎందుకు ఆరోగ్యాన్ని చెడగొట్టుకుని కుటుంబంతో సమయం గడపాల్సిన సమయంలో చచ్చిపోయే రోజు వచ్చినప్పుడు ఏడుస్తావు. డబ్బు 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 అని చెప్పి గబ్బు పనులు చేసా. ఈ రోజు చచ్చిపోతున్నప్పుడు నా భార్య నా పక్కన లేదు, చచ్చిపోతున్నప్పుడు నా బిడ్డలు నా పక్కన లేదు, ఒంటరిగా మిగిలిపోయా. ఎక్కడికి పోతావు? ఆ రోజు నీకు రాకుండా ఉండాలంటే ఈ రోజు నేర్చుకో. నువ్వు కలిగి ఉన్న దానిలో ఏమైతే దేవుని పేరట ఇవ్వగలవో ఇచ్చే ప్రయత్నం చేయి.